హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నీ తనువు నాదే చలి పార్ట్ 29. ఇది సీజన్ 1లో లాస్ట్ ఎపిసోడ్ అండి. సీజన్ 2 కూడా వస్తుంది. ఇకపోతే మనం స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఇటు ప్రియంవదకి వైదేహి అలా తన కళ్ళ ముందు నుండి వెళ్ళిపోవటం కనిపిస్తుంటే తన్ని ద్వేషంగా చూస్తూ ఉంది. ఇన్ని రోజులు సామ్రాట్ తనతో కోపంగా ఉన్నా, దూరం పెట్టినా, బెదిరించినా ఒక్కసారి కూడా తన మీద చేయి చేసుకోలేదు. కానీ ఈరోజు వైదేహిని కొట్టాలి అనుకున్నందుకు అలా తన పీక పిసకడానికి కూడా వెనుకాడకపోవడంతో వైదేహి మీద ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటే తను ఏదైనా చెయ్యాలి అన్న కసి ఇంకా పెరిగిపోతూ ఉండగా వైదేహి వెళ్ళిన వైపు ఒకసారి కోపంగా చూసి అక్కడి నుండి వెంటనే గదిలోకి వెళ్ళిపోయింది ప్రియంవద. ఇటు వైదేహి సామ్రాట్ లైబ్రరీలోకి వచ్చి అక్కడ అసలు ఏమేమి ఉందా అని చూస్తూ ఉంది. అక్కడ రకరకాల తెలుగు, ఇంగ్లీష్ నవల్స్తో పాటు కరెంట్ అఫైర్స్, హిస్టరీ బుక్స్, సైన్స్ ఫిక్షన్స్ ఇలా ఒకటని కాకుండా అన్ని రకాల బుక్స్ కనిపించడంతో ఒక పక్కన వాటిని చూసి ఆశ్చర్యపోతూనే అసలు సామ్రాట్ ఇంట్లో లైబ్రరీలో ఇన్ని బుక్స్ ఎలా ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉంది. ఆ లైబ్రరీలో మెడికల్ సైన్స్కి సంబంధించిన బుక్స్ కూడా ఉండడంతో వాటిని తీసి అవి తనకి ఏమైనా పనికొస్తాయేమోనని చూసింది. అవి తనకి హెల్ప్ అయ్యేవే అవడంతో రేపటి నుండి వాటి ద్వారా ఫైనల్స్కి ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యింది. అక్కడే ఉన్న స్టడీ టేబుల్ మీద పెట్టింది. అప్పటికే తనకి డిన్నర్ టైం అవడంతో బయట డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. అక్కడ టేబుల్ క్లీన్ చేస్తున్న మంగమ్మ వైదేహిని చూస్తూ, అమ్మగారు, సామ్రాట్ బాబు గారు మీకు ఆయనకి భోజనం పైకే తీసుకెళ్ళిపోయారు. మీరు బయటకు వస్తే మిమ్మల్ని కూడా పైకి రమ్మని చెప్పారమ్మా అని చెప్పగానే వైదేహి చిన్నగా ఒక నిట్టూర్పు విడిచి మంగమ్మని చూస్తూ, అలాగే ఆంటీ, ఇంకో విషయం, నన్ను అమ్మ అని పిలకండి, వైదేహి అని అనండి చాలు. నేను మీకంటే చాలా చిన్నదాన్ని. మీరు నాకు అలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం నాకు ఎలానో ఉంది అని చెప్పి పైకి వెళ్ళిపోయింది. వెళ్ళిన వైదేహి వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది మంగమ్మ. అసలు ఇంట్లో వాళ్ళెవరు తనకి కొంచెం కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వరు. ఇక ప్రియంవద అయితే మరీను. సామ్రాట్ తన్ని గౌరవంగానే చూస్తాడు. అతడి కోపం వల్ల అతడు కూడా ఉగ్ర రూపంలోనే ఉంటాడు ఎప్పుడు. అందుకే అతడిని చూడటానికి కూడా ఆమెకి భయం. సామ్రాట్ చెల్లి బాగానే ఉన్నా ఆమెకి భయం వల్ల ఎక్కువ బయటికి రాకపోవడంతో తనతో మాటలు కూడా ఉండవు. అందుకే వైదేహి అలా అనడంతో తనని ఆశ్చర్యంగా చూస్తూ తన మంచి మనసుకు ఆనందపడుతూ ఉంటుంది మంగమ్మ. ఈలోగా వైదేహి అలానే కాలు ఈడ్చుకుంటూ పైకి వచ్చి అలానే నిట్టూరుస్తూ చిన్నగా గదిలోకి వెళ్ళేసరికి సామ్రాట్ అక్కడే మంచం మీద కూర్చుని అతడి ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. ఆ డిన్నర్ కూడా పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి ఉంది. ఒక్కదానికి కూడా మూత తీసి ఉండకపోవడంతో అతడు కూడా తినలేదని అర్థం చేసుకుని సామ్రాట్ దగ్గరకు వచ్చేసరికి సామ్రాట్ తన్ని చూస్తూ, వచ్చావా, రా తిందామని తన్ని మంచం మీద కూర్చోబెట్టి ప్లేట్లో అన్నం కలిపి వైదేహికి తినిపిస్తూ తను కూడా తింటూ ఉంటాడు. ఇక వైదేహికి ఒక రకంగా ఇదంతా అలవాటైపోవడంతో తను కూడా మారు మాట్లాడకుండా అతడు తినిపిస్తుంటే తింటూ ఉంది. వాళ్ళిద్దరూ తిన్నాక సామ్రాట్ చేతులు కడుక్కుని ప్లేటు కింద పట్టి పైకి వచ్చేసరికి వైదేహి అప్పటికే మంచం మీద కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. సామ్రాట్ వైదేహి పక్కనే కూర్చుని తను ఒక్కసారిగా అతడి ఒళ్ళోకి రాక్కుంటూ తన కురులను సవరిస్తూ, ఏంటి బేబీ, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు, నా గురించేనా? సామ్రాట్ మాటలకి అతన్ని చికాకుగా చూస్తూ మొహం తిప్పేసి అతని నుండి తను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే సామ్రాట్ తనని చూస్తూ చిన్నగా నవ్వి మెల్లగా వైదేహి మెడ మీద ముద్దులు పెడుతూ తన చేతిని అతడి నడుము చుట్టూ చేతులు బిగించి తన నడుమును తడుముతూ వైదేహిని అలానే ఐమూలగా చూస్తూ, బేబీ, నీకు ఇప్పటిదాకా చెప్పలేదు కదా, అసలు కోపంలో నువ్వెంత ముద్దుగా ఉంటావో తెలుసా? అసలు నాకు నిన్ను ముద్దు పెట్టుకుంటే అస్సలు వదలాలి అనిపించదు, అంత ముద్దొస్తుంటావు. ఇప్పుడు కూడా ఎంత ముద్దుగా ఉన్నావో అని తనని అలానే ముద్దు పెట్టుకుంటూ చిన్నగా అక్కడి నుండి కిందకి జారుతూ తన నడుముని చేరి అక్కడ కూడా ముద్దు పెడుతూ తనని పూర్తిగా ఆక్రమించుకుంటాడు. వైదేహికి ఇదంతా కంపరంగా ఉన్నప్పటికీ ఏమీ చెయ్యలేక ఈసారి కూడా ఎప్పట్లాగే అతడికి లొంగిపోయింది తను. అదే సమయంలో ఇంకొక చోట
తన ఇంటి టెర్రస్ మీద పడుకుని ఆకాశంలో ఉన్న చందమామని చూస్తూ అందులో వైదేహిని ఊహించుకుంటూ, ఓయ్ ఎలా ఉన్నావు నువ్వు? అసలు ఎక్కడ ఉన్నావు? ఎప్పుడు చూసినా ఇలా కనిపించి అలా మాయమైపోతావు. కానీ ఈరోజు నేను నిన్ను చూసా. నీ కాలేజ్ ఎక్కడో నాకు తెలిసిపోయింది. సో నిన్ను ఖచ్చితంగా ఎలాగైనా మాటల్లో పెట్టి నీ గురించి ఇంకా తెలుసుకోవాలి నేను. అప్పుడే కదా నీతో పరిచయం పెంచుకుని చివరికి నా ప్రేమ విషయం చెప్పగలను అని నవ్వుకుంటూ చందమామలో వైదేహిని ఊహించుకుంటూ మురిసిపోతున్నాడు ధ్రువ. మరుసటి రోజు పొద్దుటే 6 గంటలకు మెలకువ వచ్చిన వైదేహికి అతన్ని చుట్టుకుని పడుకుని ఉన్న సామ్రాట్ని చూస్తూ చిన్నగా నిట్టూరుస్తూ ఏమీ చేయలేక అతన్ని చిన్నగా విడిపించుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. తను బయటకు వచ్చేసరికి సామ్రాట్ కూడా లేవడంతో అతడితో ఏమీ మాట్లాడకుండానే రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోయింది తను. తన వెళ్ళిన వైపు నవ్వుతూ చూస్తూ ఆ తర్వాత సామ్రాట్ కూడా ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చోగా అప్పుడే ప్రియంవద ఇంకా శ్వేత ఇద్దరూ కూడా వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నారు. శ్వేతకి అసలు ఇక్కడ జరిగిన విషయాలేమీ తెలియకపోవడంతో తను మామూలుగానే తింటూ ఉంది. కానీ ప్రియంవదకి వైదేహిని చూస్తుంటే నిన్న జరిగిన అవమానం గుర్తుకు వస్తూ ఉంది. ఆ అవమానం వల్ల వైదేహి మీద కోపంగా అలా గుర్రుగా చూస్తూనే ఉంది. వైదేహిని అలాగే కోపంగా చూస్తూ ఉండడం ఇదంతా వైదేహికి తెలుస్తూనే ఉంది. కానీ ప్రియంవద చూపులను అస్సలు పెద్దగా పట్టించుకొనే లేదు వైదేహి. తన పాటికి తను మంగమ్మ తెచ్చిపెట్టిన భోజనం తింటూ ఉంది. సామ్రాట్కి కూడా అక్కడ జరిగేది తెలుస్తూనే ఉన్నా శ్వేత ముందు ప్రియంవదని ఏమీ అనకూడదని సైలెంట్గా ఉన్నాడు. అందులోనూ తనకు వైదేహి రియాక్షన్ ఏంటో తెలుసుకోవాలని కూడా ఉండడంతో తనేం చేస్తుందో చూడాలని కూడా అలానే సైలెంట్గా ఉన్నాడు. వీళ్ళిలా ఆలోచనలో ఉండగానే ప్రియంవద తింటూనే వైదేహిని ఇంకా ఇంకా కోపంగా చూస్తూ ఉంది. కొద్దిసేపు చూసిన వైదేహికి ఇంకా తిక్క రేగడంతో చిన్నగా ఎవరికీ కనిపించకుండా తన టేబుల్ కింద చెయ్యి పెట్టి తన ఫోన్ నుండి స్వాతికి తనకి ఫోన్ చేయమని మెసేజ్ పెడుతుంది. అప్పుడే ఆ మెసేజ్ చూసిన స్వాతి అసలు వైదేహి ఎందుకు ఫోన్ చేయమంటుందో అర్థం కాకపోయినా కూడా వైదేహి ఫోన్ చేయమనడంతో తనకి ఫోన్ చేయగా వైదేహి ఆ ఫోన్ ఎత్తి మాట్లాడుతూ, చూడు ఎక్కువ చేసావంటే పళ్ళు రాలగొడతా. నోరు మూసుకుని నీ పనేదో నువ్వు చూసుకో. నాతో పెట్టుకోకు. నాతో గనుక పెట్టుకున్నావనుకో తోలు తీస్తా చెప్తున్నా. ఇప్పటికే నీకు నేను చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను. మళ్ళీ మళ్ళీ ఇవ్వను. నీకు ఇదే ఫైనల్ వార్నింగ్, జాగ్రత్త అని ఫోన్ కట్ చేసి ప్రియంవద వైపు ఒక్క చూపు చూడగా అదిక తనకేనని అర్థం చేసుకున్న ప్రియంవద ఇంకా కోపంతో ఊగిపోతూ ప్రియంవద వైదేహిని ఏదో అనేలోపు పక్కనే ఉన్న సామ్రాట్ తన్ని కోపంగా చూడడంతో ఏమీ అనలేక సైలెంట్గా లోపలే ఇద్దరిని తిట్టుకుంటూ ప్లేట్లో చూస్తూ తింటూ ఉంది. ఈలోగా అటువైపు స్వాతికి వైదేహి ఎందుకు ఫోన్ చేసిందో అర్థమయ్యి ఇది తనకు అలవాటే కావటంతో పెద్దగా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ మళ్ళీ ఈ టైంలో తను సామ్రాట్తో ఉంటుందని తెలిసి తను ఉండగా ఇలా ఫోన్ చేసి ఎవరికి వార్నింగ్ ఇచ్చిందో అర్థం కాక అది తెలుసుకుందామని ఫోన్ తీసుకుని టైప్ చేయబోతూ ఉంటే మళ్ళీ నిన్న బుక్లో రాసిన విషయం గుర్తొచ్చి తన్ని కలిసినప్పుడు డైరెక్ట్గా అడిగి తెలుసుకోవాలని మళ్ళీ ఫోన్ పక్కన పెట్టేసి స్వాతి రెడీ అవుతూ ఉంది కాలేజ్కి. కానీ ఇక్కడ సామ్రాట్ మాత్రం తన భార్య తెలివికి చిన్నగా నవ్వుకుంటూ గర్వంగా తింటూ ఉంటాడు. ఇదంతా తెలియని శ్వేత మాత్రం అసలు వైదేహి అంత ధైర్యంగా ఎవరినో తిడుతుంటే ఆశ్చర్యపోయింది. మళ్ళీ నవ్వుతూ తింటూ ఉంది. అతడు వెళ్ళిపోయాక వైదేహి చిరాగ్గా తన పెదవులన్నీ తుడుచుకుంటూ అతన్ని తిట్టుకుంటూ ఇటు పక్కకి చూడగా శ్వేత తన 2 కళ్ళని చేతులతో మూసుకుంటూ నేనేం చూడలేదు వదినా, కంగారు పడుకు అని అనగా వైదేహికి ఎందుకో ఆ మాట చిరాగ్గా అనిపిస్తున్నా శ్వేత అంత స్వీట్గా మాట్లాడుతూ ఉంటే తన మీద చిరాకు చూపించలేక అలానే నిలబడింది. ఈలోగా కళ్ళు తెరిచిన శ్వేత అక్కడి నుండి సామ్రాట్ వెళ్ళిపోవడం చూసి చిన్నగా నవ్వుతూ వైదేహి దగ్గరకు వచ్చి తన చేతిని పట్టుకుంటూ పదోదన వెళ్దాం అని తన్ని కారు వైపు నడిపిస్తూ ఉంది. తను అలా చొరవ తీసుకుని తనతో మాట్లాడుతూ ఉంటే వైదేహి ఆశ్చర్యంగా తనని చూసి మళ్ళీ తన చెయ్యి తన చేతిలో ఉండడంతో ఇబ్బంది పడుతూ తనని విడిపించుకోవాలని ప్రయత్నించిన శ్వేత తనని ఇంకా గట్టిగా పట్టుకోవడంతో
ఇంకా మరీ ఎక్కువ ట్రై చేస్తే తనకి అర్థమైపోయి బాధపడుతుందేమోనని ఇక విడిపించుకోకుండా అలానే తన వెనకే నడుస్తూ ఉంది వైదేహి. వీళ్ళు కారులో కూర్చున్నాక డ్రైవర్ కార్ స్టార్ట్ చేయగానే శ్వేత మాత్రం వైదేహితో అది ఇది అని లొడలొడ వాగుతూనే ఉంది. శ్వేత మాట తీరికి వైదేహి ఆశ్చర్యంగా తనని చూస్తూ ఉంది. అసలు సామ్రాట్కి శ్వేతకి ఎలాంటి పొంతన లేదు. సామ్రాట్ తన ప్రతి మాటని ఒక్క ముక్కలో తుంచేస్తాడు. శ్వేత మాత్రం ఒక పేజీ ఆన్సర్ ఇచ్చినట్టు మాట్లాడుతూనే ఉంది. మొదట్లో చిరాగ్గా అనిపించినా ఆ తర్వాత శ్వేత కల్మషం లేని మనసు అర్థం అవడంతో తనతో మాట్లాడాలి అనుకోగా సామ్రాట్ చెప్పిన మాట గుర్తుకు రావడంతో ఆగిపోయి మళ్ళీ తనలో తానే అయినా వాడు చెప్పిన మాట నేనెందుకు వినాలి అనుకుంటూ శ్వేతతో మాట్లాడుతూ ఉంది. శ్వేత కూడా వైదేహి తనతో మాట్లాడుతూ ఉండడంతో చెలరేగిపోయి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. ఈలోగా కారు ఆగడంతో వీళ్ళ మాటలకి బ్రేక్ పడగా శ్వేత కారు దిగుతుంటే వైదేహి అయోమయంగా చూస్తూ ఎక్కడికి శ్వేత? ఆ మాటకి శ్వేత నవ్వుతూ నా కాలేజ్ ఇదే వదినా. శ్వేత మాటలకి వైదేహి మొహం చిట్లిస్తూ ముందు వదిన అనడం మానే, నువ్వు నన్ను వైదేహి అని పిలువు. 2 ఇది నీ కాలేజా ఏంటి? నువ్వు చదువుతుంది మెడిసిన్ కదా? ఈసారి శ్వేత ఆశ్చర్యంతో నవ్వుతూ లేదు వదినా, నీకెవరు చెప్పారు నేను చదివేది మెడిసిన్ అని? నేను డిగ్రీ చదువుతున్నా ఇదే కాలేజ్లో. ఇంకా వదిన అంటావా? ఎంత కాదన్నా నువ్వు మా అన్న భార్యవి. వదినాని కాక ఏమని పిలవాలి చెప్పు? సరే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళాలి. బాయ్ అని చెప్పి హడావడిగా అక్కడి నుండి కాలేజ్కి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయాక వైదేహి చిన్నగా నిట్టూర్చి మళ్ళీ సామ్రాట్ తనకి పూర్తి విషయం చెప్పకుండా సగమే చెప్పింది తలుచుకొని అతన్ని తిట్టుకుంటూ ఉంది. దొంగ సచ్చినోడు, చెప్పేది ఏదో పూర్తిగా చెప్పి సావచ్చుగా, సగం సగం చెప్తే ఎలా అని తిట్టుకుంటూ ఉండగా తన కాలేజ్ కూడా రావడంతో తన్ని తిట్టుకుంటూ కిందకి దిగింది. తన కారు దిగి బయటికి వచ్చిన వెంటనే అప్పటికే అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న ధ్రువ కనిపించడంతో మళ్ళీ విసుక్కుంటూ అబ్బా వీడొకడు నా ప్రాణానికి మాట్లాడడం ఇష్టం లేదన్నా కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చి నుంచున్నాడు? ఏం పని పాట లేదేమో అని మళ్ళీ తనకి తానే అయినా వీడు నా కోసం ఇక్కడ ఉన్నాడని ఎందుకు అనుకోవాలి? వీడు పోలీస్ కదా, ఏదైనా ఇంటర్గేషన్ పని మీద ఇక్కడికి వచ్చాడేమో. ఏమీ తెలియకుండా వీడిని ఎందుకు తప్పు పట్టడం అని తను అక్కడ కనిపించినా కూడా చూడనట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ధ్రువ తన ఎదురుగా వచ్చి నిలబడుతూ ఏంటండి వైదేహి గారు అలా వెళ్ళిపోతున్నారు? ఇక్కడ నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉంటే మీరు అలా నన్ను వదిలేసి వెళ్ళిపోవటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అని తనతో పాటు వెనకాలే నడుస్తూ ఉన్నాడు. చిన్నగా వైదేహి తల కొట్టుకుని అబ్బా వీడు నా కోసమే ఇక్కడ నిలబడున్నట్టున్నాడు అని తిట్టుకుంటూ అతడికి సమాధానం ఇవ్వకుండా అలానే నడుస్తూ ఉంది. తను ఏమీ మాట్లాడకపోయేసరికి ధ్రువ మళ్ళీ మాట్లాడుతూ అరే చెప్పండి, నేను అంతగా మాట్లాడుతుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతారేంటి అని అంటుంటే వైదేహి విసిగ్గా తనని చూస్తూ మాట్లాడాలని లేదు అన్నాను కదా, ఇక నాతో మాట్లాడాలని ప్రయత్నించారేంటి మీరు? అసలు మీరు పోలీస్ అయ్యుండి ఇలా రోడ్ సైడ్ రోమియోలాగా నా వెనక పడటం ఏమీ బాలేదు. నిన్న చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను, నాకు దూరంగా ఉండండి. అండ్ ఇంకో విషయం, ఇదంతా నేను మీ మంచిగా చెప్తున్నాను, దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి అని అక్కడి నుండి కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది వైదేహి. ధ్రువ వైదేహి వెళ్ళిన వైపే చూసి నవ్వుతూ హా నిన్ను మాట్లాడించడం మరి నేను అనుకున్నంత సులువేమీ కాదు సుమి, అయినా పర్వాలేదులే, నువ్వంత ఈజీగా దొరికితే కిక్కేంటి చెప్పు? ఇలా నన్ను తిప్పలు పెడితేనే కదా మజా అనుకుంటా అని ఉండగా కానిస్టేబుల్ వచ్చి తనతో ఏదో చెప్పడంతో అప్పటిదాకా ఉన్న ప్రశాంతత అంతా చెలరేగిపోయింది. ఆ కానిస్టేబుల్ని కోపంగా చూస్తూ ఎక్కడా అని అడగగా ఆ కానిస్టేబుల్ ఏదో చెప్పడంతో కోపంగా అక్కడి నుండి బయటికి బయలుదేరతాడు ధ్రువ. ఇంతకీ ఆ కానిస్టేబుల్ ధ్రువకి ఏం చెప్పినట్టు? ఈ వైదేహి స్ట్రైట్గా తనకి పెళ్ళయిందని చెప్పకుండా ఈ డొంక తిరుగుడు మాట ఎందుకు చెప్తుంది? అదేదో చెప్పేస్తే ధ్రువ తన వెనక పడ్డడుగా, మీరేమంటారు? అసలు సామ్రాట్ వైదేహిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? సామ్రాట్ ధ్రువ స్నేహితులా? ఈ విషయం వైదేహికి తెలీదు. సామ్రాట్ భార్య వైదేహి అని ధ్రువకి తెలిస్తే ఏమవుతుంది? ఇలా చాలా చాలా ప్రశ్నలు జవాబులు ఉండిపోయినాయి. మీతో పాటు నాకు కూడా ఉండిపోయినాయి.
ఇక్కడితో సీజన్ 1 పూర్తయింది. స్టోరీ అయితే ఇంకా కంప్లీట్గా అవ్వలేదు. సీజన్ 2 కూడా తొందరగా మీ ముందుకు తీసుకొస్తాను. రాసే పనిలోనే ఉన్నారు మన రైటర్ గారు. పూర్తయిన వెంటనే తొందరలోనే మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకో మంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది మన ఛానల్లో. ఆ స్టోరీ కూడా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ గీత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.